చెప్పు వర్ధన్, ఏమైనా కావాలా? నాకేం వద్దు అంకుల్, మీకే నేను ఈ బ్లాంక్ చెక్ ఇద్దామని వచ్చాను. నాకు ఎంతో కొంత ఉంది. అన్నిటికి మించి నా కూతుళ్ళ సపోర్ట్ నాకుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలా ఎప్పుడు ఆలోచించు. అరే, నేను ఇప్పుడు ఏం మిస్టేక్ చేశాను అంకుల్ అంత ఎమోషన్ అయ్యారు? ఆయన ఫ్రెండ్ కొడుకు కాబట్టి ఇంత సౌమ్యంగా చెప్పారు. లేదంటే ఇక్కడ ఒక పెద్ద భూకంపమే వచ్చేది. బాబు, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు బాబు మీది. మీ మంచితనం చూస్తుంటే నాకు ఆనంద బాష్పాలు ఆగట్లేదు బాబు. కొంతమంది ఉంటారు పేరుకే ఇంట్లో ఉండి మనుషులు. మీరు నిన్నొచ్చారు, ఈరోజు ఇంట్లో సమస్యలను అర్థం చేసుకొని ఎంతో పైకి ఎదిగిపోయారు బాబు. ఏయ్, వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నావు? మీరు ఎంత ఎత్తి ఎదిగారో కొలుస్తున్నాను బాబు గారు. సిల్లీ ఫెలోస్. కొంతమందికి ఒళ్ళంతా పైత్యం మాత్రమే, కొంతమందికి ఏమీ ఉండదు. వివరం సరం లేకుండా నోటికొచ్చినట్టు వాగుతూ పుర్రెకి తోచినట్టు చేస్తూ పోతారు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నేనేం ఆలోచించడం లేదే. రాక్షసి, కొంచెం కూడా బయటపడవే. ఇలా కాదు నిన్ను. తమరేదో ఆలోచిస్తున్నారు. నీ గురించే. నా ఆలోచనల్లో భలే ఉన్నావు తెలుసా? ఏయ్, నిన్ను నమ్మొచ్చిన ఆడపిల్లతో ఇలాగే ఆలోచించేది? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే కుదరదు. ఏదైనా నాకు చెప్పాలి. ఆడపిల్ల గురించి అయితే ఆలోచించకూడదు కానీ. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అందాల పోత పోసిన అపరంజి బొమ్మలా ఉన్నావు. నీకు అసలు మేనర్స్ లేదు. ఉంటే ఇలా ఆడపిల్లని టీజ్ చేయవు. మేనర్స్ ఉంది కాబట్టే నా అర్థాంగిని ఎలా అయినా ఊహించుకునే రైట్స్ నాకున్నాయి. అందుకే నిన్ను అలా ఊహించుకుంటున్నాను. శ్రీమంతుడా సామంతుడా వచ్చానురా నేను చేర మనసారా చంకేలరా జాగేలరా ఈ తనువులో అణువణువు నీదేరా ఆశ తెచ్చుకోరా బలపు తేరా ఆలకించరారా. నిన్న భూపతి ఇంటికి వెళ్ళాను కదా, ఆ విషయం తెలిసి అడగాలనుకుంటున్నావు అంతేనా శైలు? అవును. ఆ విషయం నీకెలా తెలుసు? నీకు నా విషయంలో ఏమైనా హద్దులున్నాయేమో కానీ
నీ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది శైలు. ఆ భూపతి ఎందుకు పిలిపించాడు? ఎలక్షన్లో అతనికి సపోర్ట్ చేయమంటున్నాడు. నువ్వేమన్నావు బాలు? వాడికి సరిపోయే సమాధానం చెప్పొచ్చాను. ఇన్నేళ్ళు మీరు ఎలా గెలిచారో ఈసారి కూడా మీరు చేసిన పనులే మీకు ఫలితాన్ని ఇస్తాయి. తొందరపడి ఆ క్రెడిట్ని ఎందుకు నాలాంటి వాడికి ఇచ్చేయడం చెప్పండి. బాగా చెప్పావు సమాధానం. కానీ వాడు అంతటితో ఆగుతాడంటావా? అతని గురించి కాదు నేను ఇప్పుడు ఆలోచించేది. మరి పావని భూపతి కూతురంట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పెట్టిన చిరాకు అంతా ఇంత కాదు, పీక పిసికి చంపేయాలనిపించింది. ఆ అమ్మాయికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు. పెళ్ళయిందని చెప్తున్నా ప్రేమిస్తున్నాను అంటుంది. అది ప్రేమ కాదు, పైత్యం. ఆ విషయం అసలు ఆ తింగర్ దానికి అర్థమై చావట్లేదు. మన సమస్యలన్నింటికి పరిష్కారం ఒకటే బాలు. ఏంటి శైలు అది? చెప్పు. ఎంత కష్టమైనా పర్లేదు, నీకోసం నేను చేస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడమే బాలు. వేరే ఏ సమస్యనైనా పరిష్కరించొచ్చు, కానీ మనసు పడ్డ ఆడపిల్ల మనసు మార్చడం అంత ఈజీ కాదు. వీళ్ళిద్దరు గనక కలిసిపోతే పామ్మగారు నాకు పెళ్లి చేస్తానన్నారు. పెళ్ళి కాలింది. సారీ బాబు గారు, డిస్టర్బ్ చేశాను. నువ్వు పుట్టిందే అందుకు కదరా. మీకు లంచ్ తెచ్చాను, వేడివేడిగా ఉంది. నీకు కాలినప్పుడే అర్థమైందిరా. సరే పెట్టు, తెచ్చావుగా. పదండి. అరే చక్రి, మరొక్కసారి ఆలోచించరా. ఊరందరికీ పొలాలు అమ్మొద్దని చెప్పే నువ్వు ఇప్పుడు నువ్వే అమ్మేస్తుంటే చాలా బాధగా ఉందిరా. తరతరాలుగా కడుపు నింపుతున్న ఆ భూములను నమ్ముతుంటే ప్రాణం పోతుందిరా కృష్ణ. నాకు మరో దారి లేదురా. రేయ్, ఇంత బాధపడుతూ ఇష్టం లేని పని చేయడం ఎందుకురా? లేదు చక్రవర్తి గారు, ఎంత చెప్పినా వాళ్ళు ఇంకా ఊరుకునేటట్లేరు. అది కాదు, ఇన్ని రోజులు ఆగారు కదా, కొద్ది రోజులు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు ఏర్పాటు చేయి. అంతా నీకు తెలుసు కదరా. ఊర్లో పరువు పోయాక ప్రాణం ఉన్నా పోయినా ఒక్కటేరా. రేయ్, అలా మాట్లాడకరా. నేనుండగా నీకు ఆ పరిస్థితి రాదురా చక్రి. నీ స్నేహం, వసుంధర సహకారం, ఆ భూమి దీవెనలు, నా పిల్లల అండదండలేరా నన్ను నిలబెట్టాయి. మీరంతా ఉన్నంత వరకు నాకేమీ కాదురా కృష్ణ, నాకేమీ కాదు. రేయ్ చక్రి, ఎమోషన్ అవ్వకరా ప్లీజ్. వాస్తవం చెబుతున్నాన్రా. అలల పోటుల్లో వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలకి నే పోగొట్టుకునేది నీకు ఉన్నవాడితో పోల్చుకుంటే ఏ పాటిదిరా. దొంగ 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 దొంగ. బ్రో బ్రో బ్రో, నేనే కూల్. నువ్వా బ్రో? ఏంటి అర్ధరాత్రి పూట సర్కస్ ఫీట్స్ చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు బ్రో, గదిలో ఉక్కుపోస్తుంది, అందుకే ఇలా తిరుగుతున్నాను. ఉడకపోతకొచ్చిన తిప్పలా ఇవన్నీ. నేను ఏసీ లేకుండా పడుకోలేను బ్రో. ఈ క్లైమేట్ ఏంటో చాలా హాట్గా ఉంది. నీకిప్పుడు ఏసీ కావాలి అంతే కదా? అంత సింపుల్గా అంటున్నావేంటి? ఈ అర్ధరాత్రి ఏసీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు?
ఏసీని నీ దగ్గరికి తీసుకురాను, నిన్నే ఏసీ దగ్గరికి తీసుకెళ్తాను. రా రా బ్రో. ఎక్కడికి బ్రో? నిన్నే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు ఏసీ కావాలి కదా? కావాలి. వావ్, నైస్ బ్రో. ఈ క్లైమేట్ భలే కూల్గా ఉంది. ఈ చల్లగాలి తాకితే రీఫ్రెష్ అవుతుంది బ్రో. యు ఆర్ కరెక్ట్ బ్రో, చాలా సూపర్గా ఉంది. నేను పుట్టింది పెరిగిందంత వాషింగ్టన్లోనే బ్రో, అందుకే ఈ క్లైమేట్లో ఉండటం నాకు కష్టంగా ఉంది. ఇష్టపడు బ్రో, అన్నీ నచ్చుతాయి. వాట్ ఏమన్నావు? మనం దేన్నైతే ఇష్టపడతామో దానికోసం ఎంత కష్టమైనా సరే సుఖంగానే ఉంటుంది బ్రో. నువ్వే కాదు, నీ మాటలు కూడా అర్థం కావు. యు ఆర్ ఎ ఫనీ గాయ్ బ్రో. ఒకప్పుడు నేను నీలాగే వేటిని అర్థం చేసుకోకుండా నాకు నచ్చలేదు, ఇష్టం లేదు అనేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటుంటే ప్రతి ఒక్కటి కొత్త అందాలతో నన్ను వెక్కిరిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు మిస్ అయ్యావురా అని. రేయ్, ఒరే రాజాబాబు, అయ్యా ఈరోజు సాయంత్రంతో నామినేషన్లు ముగిసినట్టే కదరా? అవునండి అయ్యా, సాయంత్రం దాకా వేసేవాళ్ళు మనోళ్ళు ఎవరుంటారయ్యా? అంటే ఈసారి కూడా ఏ పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్నైపోయినట్టేగా? ఆ మజానే వేర్రా. అదెలాగయ్యా? మీకు పోటీగా ఆ వెంకీ నామినేషన్ వేశాడు కదా? వెంకీ అడ్డు లేకుంటే మనకేం పోటీ లేనట్టే కదరా? వెంకీని ఏం చేద్దాం అనుకుంటున్నారయ్యా? అడ్డు తొలగించుకుందాం అనుకుంటున్నాను రా. నీకేమన్నా అభ్యంతరమా? అంటే వెంకీని ఏంద్రు చలి జ్వరం వచ్చిన వాళ్ళలాగా వణకుతున్నావేంటి? వెంకీ డబ్బు కకృతి పడేవాడురా. ఆణ్ణి ఈజీగా కొనేవచ్చు. మీరనేది ఇదే అయ్యా? మరేమనుకున్నావురా? ఈ మట్టి బుర్రకి మీ ఆలోచనలు ఎక్కడ అందుతాయ్యా? ఇప్పుడు అర్థమైందిగా. వెంకీ కబూర్ చేసి వాణ్ణి పిలిపించరా. ఇప్పుడే కబురెడతానయ్యా, వెళ్తున్నా. ఇక ఈ భూపతి ఏకగ్రీవంగా సర్పంచ్ అయిపోయినట్టే. సర్పంచ్ భూపతి. సార్ డబ్బులు ఇస్తే నేను వెళ్తాను సార్. ఇదిగో. ఇంకో అందేండి సార్, పని ఎక్కువైంది. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బ్రో కూల్గా పడుకుంటాడు. ఏంటి బాబు ఇదంతా? ఇవన్నీ ఆయనకి నచ్చవు. ఆయన కోపడతారేమో. మనం ఇక్కడే పుట్టి ఈ వాతావరణంలోనే ఉన్నాం కాబట్టి మనకోకే ఆంటీ. కానీ వర్ధన్ పెరిగిన క్లైమేట్ వేరు కదా. అది చాలా కూల్ ప్లేస్. ఈ క్లైమేట్కి అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ నువ్వు ఏసీ తెచ్చి ఫిట్ చేయించావని తెలిస్తే ఆయన నిన్నే అపార్థం చేసుకుంటారు. అసలే ఆయన నీ మీద కోపంగా ఉన్నారు. పర్వాలేదంటే నన్నేదో అనుకుంటారని నీలుకి జరగబోయే మంచులో ఉన్న అడ్డుపుల్లల్ని తొలగించకుండా ఉండలేను. ఆ మొండితనమే వద్దనేది. అన్నిసార్లు అతి మంచితనం మంచిది కాదు. మనం మంచి చేస్తున్నాం అన్నప్పుడు కొలమానాలు ఎందుకు చేయలు? నన్ను అంకులు అర్థం చేసుకునే టైం వస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అది కాదు బాబు. వర్ధన్కి ఏసీ లేకపోతే నష్టమేంటి? అలా అనకండి ఆంటీ. ఎవరి లైఫ్ వాళ్ళది. మనం కాదనే రైట్స్ మనకుండవు కదా. మన ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తి
ఇబ్బంది పడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటామా ఆంటీ? ఆగు మామా, ఏంటి నీ టెన్షను? అన్నిట్లో ఆడపెత్తనం పనికిరాదు. నువ్వు కాసేపు లోపలికెళ్ళు. ఏడే బామ్మర్ది, కబురు పెట్టి గంట అయింది, ఇంతవరకు రాలేదు. నువ్వు సైకిల్ చక్రాన్ని కాళ్ళ కట్టుకొని తిరుగుతున్నట్టు అందరూ అలాగే తిరుగుతారా? నిన్ను ఏంటి బావా, మా అక్కతో సరసాలాడుతున్నావా? పనులేం లేవా ఏంటి? ఏంటి, నీకు నేను సరసలాడుతున్నట్టు కనిపిస్తున్నానా? మీ అక్క తమ్ముళ్ళకి ఏ ఫీలింగ్ ఏంటో ఈ జన్మలో అర్థం కావు. సరే అక్క, బావ వేడివేడిగా ఉన్నారు, మిర్చి బజ్జీలు ఏమన్నా వేసావేంటి? ఆ భూపతి మనిషి రాజుబాబు వచ్చి భూపతి పిలుస్తున్నాడు రమ్మని చెప్పి వెళ్ళాడు. అదిగో అప్పటి నుండి ఇలా తిరుగుతూనే ఉన్నాడు. మీకన్నీ తమాషాగానే ఉంటాయి. వాడు ఇంత పెద్ద విధవ తెలిసి కూడా ఇంత ఈజీగా ఎలా ఉంటారే మీరు? ఏం చేస్తాడని అంత భయపడుతున్నావు బావా? మహా అయితే నామినేషన్ విత్డ్రా చేసుకోమని బెదిరిస్తాడు. అంతకన్నా ఏమన్నా చేయగలడా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు బావా. సరే అయితే పద వెళ్దాం. నేనెందుకు? పిలిచింది నిన్ను కదా బావా, నువ్వెళ్ళు. నామినేషన్ నువ్వే వేయించావు కాబట్టి ఆఖరి వరకు అన్నిట్లో నువ్వే ఉండాలి. ఇలా మధ్యలో డ్రాప్ అవడాలు ఏమి ఉండవు. అక్క, బావకి వేరే తెలకందిద్దు, సమరానికి వెళ్ళి వస్తాడంట. బామర్ది, నువ్వు ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? నేను వస్తే నీకే ప్రాబ్లం బావా. మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతూ నిన్ను డిస్టర్బ్ చేస్తాను. నేనేం మాట్లాడను, నా తరపున నువ్వే మొత్తం మాట్లాడు. నాకేం అభ్యంతరం లేదు బామర్ది. మరి మధ్యలో అది కాదు ఇది కాదు అంటే? మాటలు రానట్టు కామ్గా కూర్చుంటాను. ఇదిగో నా పెళ్ళాం మీదొట్టు. చాలా ఇంకేమైనా కావాలా? సర్లే, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి, నేనేం మాట్లాడినా నువ్వు మాట్లాడను అని ప్రామిస్ చేసావు కాబట్టి వెళ్దాం బావా. రాజీ, మీ తమ్ముడు ఒప్పుకున్నాడే. సరే మేము వెళ్ళొస్తాం. బావా ఒక్క నిమిషం. ఏమైందిరా, ఏమన్నా మ్యాటర్ తెలిసిందా? సరే బావా, వెళ్దాం పద. వస్తానే. రేయ్, వెంకిని పిలుచుకోరమ్మంటే వీణ్ణి ఎందుకు తీసుకొచ్చావురా? నేను వెంకీకి మాత్రమే చెప్పానయ్యా, మరి అతను ఎందుకు వచ్చాడో తెలీదయ్యా. తేలిగ్గా అయిపోయే మ్యాటర్ బాలుగాడు రావడం వల్ల ఏమవుతుందో ఏమో. మమ్మల్ని రమ్మని మీతో మీరే మాట్లాడుకుంటున్నారు. విషయం చెప్తే మేము వెళ్తాం. వెళ్ళక ఇక్కడే ఉండడానికి నువ్వేమైనా ఇంటిలుడు అనుకుంటున్నావా? చెప్పండి వెంకి. మీరే ఏదో మాట్లాడాలన్నారంట. అది అది వెంకితో పర్లేదు, స్ట్రైట్ గా పాయింట్కి రండి. మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నట్టు అర్థమైందిరా. వెంకి, నామినేషన్ విత్డ్రా చేసుకుంటే 25 లక్షలు ఇస్తానాయా? $50 లక్షలు ఇస్తే వెంకీ గారు విత్డ్రా చేసుకుంటారు. వీడిని అర్థం చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. డీల్ మీకు ఓకే అయితే డబ్బులు ఇస్తే మేము వెళ్తాం. లేదంటే మాకు ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, మేము బయలుదేరుతాం. నాకు ఓకే రా అబ్బాయి, రేపు డబ్బులు అరేంజ్ చేస్తా. సరే అయితే రేపు 75 లక్షలు రెడీ చేసుకోండి. డేటు మారితే అంకెలు మారుతాయి కదా, ఇక మీ ఇష్టం. రాజాబాబు, అయ్యా, లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొనిరా. మీరంటున్నది నువ్వు విన్నదేరా నేనన్నది, వెళ్ళి తీసుకురా.
వస్తాం భూపతి గారు. ఆల్ ద బెస్ట్. పద బావా. డబ్బుకి ఎవరైనా దాసోహమే. బావా బావా బావా, నాకు అర్థమైంది. నేను చెప్పేది ఒకసారి వినండి. ఆ తర్వాత కూడా నేను తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే మళ్ళీ నా మొహం కూడా మీకు చూపించను. నేను గుడ్డిగా నమ్మింది ఊరు. నువ్వు మోసం చేస్తే నమ్మకం మీదే నమ్మకం పోతుంది బామర్ది. ఇది బావా జరిగింది. ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చేశానా? సారీ బామర్ది, నువ్వు తప్పు చేయవని తెలిసి కూడా పొరపాటు పడ్డాను. నువ్వేం చేసినా మిస్టర్ పర్ఫెక్టే బామర్ది. నీ ప్లాన్ ప్రకారం నువ్వు నడు, నీ వెనకాల అడుగులు మేం వేస్తాం. థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. రే బాలు, రారా, నీకోసమే చూస్తున్నాను. ఎలా ఉన్నాను? తేడాగా ఉన్నావు. పావని వచ్చి వెళ్ళింది. పావనియా? హలో, ఏయ్, వచ్చి వెళ్ళింది అని చెప్పాను కదా. అవును, ఎక్కడికి ఎందుకు వచ్చింది? తన ప్రేమ విషయం నీతో చెప్పి నన్ను హెల్ప్ చేయమంటుంది. పోనీలే, పాపం ఇబ్బంది పడుతుందేమో. హెల్ప్ చేయకూడదు.